నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీపురుపల్లి సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియా అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి పౌర బాధ్యతని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుండా ఉమా. వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి. చీపురుపల్లి సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు చీపురుపల్లి చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఎల్సికి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని తెలిపారు. సీఎం సమక్షంలో 14 ఏళ్ల వయసు గల విద్యార్థులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. హెచ్పివి వ్యాక్సిన్ ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు సీఎం చంద్రబాబు. క్యాన్సర్ రాకుండా రక్షణ కోసమే ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని, సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులో వ్యాక్సినేషన్ డేటాను నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉండాలని జారీ చేశారు. అలాగే వైద్యశాలకి అడ్వైజరీ కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. వేదిక పైనున్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ అప్పలనాయుడు గారు, ఇంకో పక్కన మాజీ మంత్రి, గజపతి నగరం శాసనసభ్యులు మన అప్పలనాయుడు గారు, ఇంకో పక్క అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నారంటే అనిత గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. జిల్లా మంత్రిగా కూడా బాగా పనిచేస్తున్నారు. సంతోషం. ఏ నాయకుడికి ఆ నాయకుడు పాపులర్గా తయారు కావాలంటే మీకు మెరుగైన సేవలు అందిస్తేనే పాపులర్ అవుతారు. వారందరినీ కూడా అలాంటి మీరు కూడా మంచిని గుర్తించాలి, సమర్థతని గౌరవించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, అదే మరిగా ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ హెల్త్ సెక్రటరీ అయినటువంటి వీరపండన్ గారు, అదే మరిగా ఈరోజు మొత్తం ఈ పెన్షన్లన్నీ కూడా సమర్థవంతంగా మీకు ఇవ్వడమే కాకుండా చాలా మంచి పేరు కూడా వచ్చింది ప్రభుత్వానికి. ఒక చిన్న తప్పు జరగకుండా రియల్ టైంలో అందరికీ పెన్షన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, ఆవిడ సెక్రటరీ, మంత్రి గారు మన అప్పలనాయుడు గారు ఇక్కడే మంత్రిగా కూడా ఉన్నారు. ఈరోజు నేను 2 కార్యక్రమాలకు వచ్చాను. 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి అతి ముఖ్యమైన కార్యక్రమం హెచ్పివి వ్యాక్సిన్. ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి సోషల్ మీడియా అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి పౌర బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వెల్లడించారు. రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా బలోపేతం చేయడానికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం ది వెన్యూ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా దుర్వినియోగం అనే అంశంపై సెమినార్ జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఐజీ ఆఫ్ పోలీస్ ఆర్కే రవికృష్ణ పాల్గొన్నారు. On the next day, at about 11 a.m. for whole night it goes on, because the reason was that the company hosting the platform not situated in India, say outside of India, their entire system was closed, and the message goes to them to put it through even Ministry of Telecommunication, because it is related to a channel in the Supreme Court, that is being done. So now you understand the harm and where is the problem arising. So this is one of the problems which I have started not saying to anyone. Now we see when this provision was brought, 19(1) A to G, restrictions 2 to 7 A, the constitutional మనిషి లోపల మనిషి ఉంటాడు, ప్రతి మనిషి లోపల మనిషి ఉంటాడు. ఆ లోపల మనిషిని అట్రాక్ట్ చేస్తాయి ఇటువంటి కంటెంట్. ఈ లోపల మనిషిని ఈ కంటెంట్, ఈ రకమైన కంటెంట్ అట్రాక్ట్ చేస్తుంది అన్న సూత్రం మీద ఆధారపడి సోషల్ మీడియా పనిచేస్తుంది. అందుకే ఆ కంటెంట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎంకరేజ్ చేస్తాయి. దీన్ని మరో రకంగా చెప్పాలంటే, సోషల్ మీడియా ట్రాక్షన్కి అనుగుణంగా తయారై అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనిషి ఆలోచనను షేప్ చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ అల్గోరిథం అంటే సాఫ్ట్వేర్ అనేది చాలా సైలెంట్గా, నిశ్శబ్దంగా సమాజం నడకను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తున్నది. అది ఎంత ప్రమాదకరమైన విషయం దానికి ఆలోచించండి ఒకసారి. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాటి ఎన్నో నడిపేది ఫేస్బుక్, యూట్యూబ్, మరొక ఇన్స్టాగ్రామ్, కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఆ యజమానులు నడిపేది సమాజం కోసం కాదు, వాటి లాభాల కోసం నడుపుతున్నారు, డబ్బు కోసం నడుపుతున్నారు. ఇలాన్ మస్క్ అనే పెద్ద మనిషి గురించి మీరు వినే ఉంటారు. ఆయన ట్విట్టర్ కొన్నాడు. ట్విట్టర్ కొన్నప్పుడు ఆయన ఏమన్నాడు గుర్తుందా మీకు? He said he aimed to make Twitter a platform for free speech around the world, around the globe. That's what he said. అయితే ఆయన చేతికి వెళ్ళిన తర్వాత ఎక్స్గా మారింది. ట్విట్టర్ కాస్త ఎక్స్ అయింది. అయితే ఆ ఎక్స్ ఇవాళ విద్వేషాన్ని, దుర్మార్గ ప్రచారాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంది. మంచికి దారితీసే ట్వీట్స్ ఏదైనా ఉంటే వాటిని కర్టైల్ చేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది. అట్లా తయారైంది. సోషల్ మీడియా వేదికలు ఎక్కువ మందికి ఆట స్థలాలుగా మారాలి. ఎక్కువ మందికి ఆట స్థలాలుగా మారడం కోసం, ఆ లక్ష్య సాధన కోసం టెక్ జైంట్స్ అని మనం ఏదైతే ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరింత బాధ్యతతో ప్రజాసేవలో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో వృద్ధులు మరియు వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. 25వ డివిజన్ సీతారామపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వీధిలో ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా లబ్ధారుల ఇళ్లకు వెళ్లారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులు ఆయనను ఆశీర్వదించగా ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ప్రతిపక్షాల విమర్శలకు మా పనులే సమాధానమని అన్నారు. గతంలో 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ఇప్పుడు దాన్ని 4000కు పెంచి పేదల జీవితాలు వెలుగులు నింపామని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు వైసీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేసినాయి. వీళ్ళు ఓట్ల కోసం మాటలు చెప్తున్నారు, రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా అమలు చేయని చెప్పారు. మేము ఆ రోజు 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి విడిపోయిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు
రూపాయలు ఉండేది పింఛన్. ఆ 200 రూపాయల పింఛన్ని 2000 చేసాం, 10 రెట్లు పెంచాం. తర్వాత 1000 రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 250 చొప్పున ముసలాళ్ళని, వృద్ధుల్ని, వితంతుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచాడు. మేము 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం, ఎగతాళి చేశారు. 2024 ఎన్నికలు అయినాక మేము అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో రానటువంటి 2 నెలలకు కూడా కలిపి 4000 రూపాయలు పింఛన్ పెంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఏ మాట అయితే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తున్నాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితం అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పింఛన్ 4000 అని పింఛన్ 4000 చేసాం. వికలాంగులకి దేశంలో ఎక్కడా లేనట్టు 3000 పింఛన్ని 6000 పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అనేకమైన సంక్షేమ పథకాలు చేస్తూ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల సహకారంతో ముందుకెళ్తా ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 1వ తారీఖు వచ్చిందంటే పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి పండగ. ఇంటి దగ్గరికి వచ్చి ఉదయమే 6 గంటలకి వాళ్ళు నిద్రపోతుంటే తలుపు తట్టి పింఛనిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వృద్ధులకు సహాయం చేస్తున్నందుకు, వితంతులకి, వికలాంగులకి సహాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ నమ్మకంతో మమ్మల్ని ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకి పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా మరింత బాధ్యతగా పనిచేస్తాం. అధికారం అనేది మాకు అలంకారం కాదు, బాధ్యత అనేది విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం 25 డివిజన్లో మా మాచల్ గోపి కానీ, పావని కానీ, అలాగే మిగిలిన సుబ్బారావు కానీ, డివిజన్ నాయకులు కానీ, బీజేపీ నుంచి, జనసేన నుంచి అందరి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే పింఛన్లు ఇంటింటికి కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళటం సంతోషంగా తెలియజేస్తూ పాల్గొన్న అన్ని పార్టీల వాళ్ళని కూడా అభినందిస్తాం. మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడానికి ఉచిత విద్యా, వైద్యం అవసరమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం విద్య, వైద్యులను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని పిలుపునిస్తూ నగరంలోని లెనిన్ సెంటర్ నందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. మెడికల్ మరియు ఫార్మా మాఫియా అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఫార్మా మాఫియా ఆకటాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయని, ఈ మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు రాస్తున్న మందులు కానీ, లేదంటే వాళ్ళు ఏదైతే టెస్టులు చేస్తూ ఉన్నారో ఆ టెస్టుల పేరుతో వేల రూపాయలు ప్రతి పేషెంట్ నుంచి కూడా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. చట్టపరంగా కాదు, పేరుకు చట్టమే తప్ప అదంతా కూడా పట్టపగలే వారు దోపిడీ చేస్తూ ఉంటే ఆ దోపిడీకి వత్తాసుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి తప్ప ఏ ఒక్కరిని కూడా కంట్రోల్ చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సరైన నిఘా ఉండడం లేదు. ఈరోజు పర్యవసానంగా సాధారణ పౌరులందరూ కూడా ఈ వైద్య రంగం యొక్క దోపిడీకి వారందరూ కూడా బలవుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటు వారికి అప్పజెప్పి మీరందరూ కూడా దోపిడీ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే దేశంలో చాలా చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నమాట వాస్తవమే, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో రంగంలో విద్యా, వైద్యం అనేటటువంటిది ప్రాథమిక హక్కుగా గుర్తించారు. కానీ నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయటంలో ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఇవాళ వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేయటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సందర్భంగా సిపిఐగా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం మెడికల్ మాఫియాని అరికట్టాలని. అదే పద్ధతిలో మనం ఒకసారి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం తీసుకుంటారో వివిధ జబ్బులకి సంబంధించి ఏ జబ్బుకి ఎంత, ఏ ట్రీట్మెంట్కి ఎంత అనేటటువంటిది ప్రభుత్వం నిర్ధారణ చేసింది. ప్రభుత్వం నిర్ధారణ చేసిన దానికి అనుగుణంగా ఆరోగ్యశ్రీలో వైద్యం తీసుకున్నటువంటి వారికి ప్రభుత్వమే సంబంధిత హాస్పిటల్కి నిధులు ఇచ్చేటటువంటి ఆ బిల్స్ కట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెల్లించేటటువంటి ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించేటటువంటి దానికి మటుకి ధరల పట్టిక అనేటటువంటిది ఉన్నది. కానీ పేదవాడు డైరెక్ట్గా వెళ్ళి వైద్యం చేయించుకుంటే మట్టుకి ధరల పట్టిక లేదు. హాస్పిటల్కి వ్యత్యాసం. అదే ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్లో ₹1,00,000 ఉంటే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ₹2,00,000 అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా అవసరానికి అనుగుణంగా అవసరానికి మించి కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి రిఫర్ చేయటం అనేటటువంటి వలన ప్రతి దానికి కూడా నిర్ధారణ చేపించుకొని స్కానింగ్లకు కానీ ఎక్స్రేలకు కానీ ఒక నియంత్రణ అనేటటువంటి ధరల పట్టిక నియంత్రణ అనేటటువంటిది లేకపోవడంతో మెడికల్ మాఫియా పేటరేగిపోతుంది. దాంట్లో గత సంవత్సరం ఆపరేషన్ ఈగిల్ అని చెప్పేసి, ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఆ సందర్భంగా దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. అలాగే అవనిగడ్డలో ఒక షాపును సీజ్ చేశారు. ఇంత జరుగుతున్న కూడా రాష్ట్రంలో 44,000 షాపులు ఉంటే నిన్నగాక మొన్న 3 days బ్యాక్ విజయవాడ నగరం సత్యనారాయణపురంలో ఒక మెడికల్ షాప్ పైన రైడ్ చేశారు. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ నమ్ముతున్నటువంటి షాపుని, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది బాహ్య ప్రపంచానికి తెలియదు. మీడియా మిత్రులకి ఏమన్నా తెలిసేమో మాకైతే తెలియదు. కాబట్టి ఇలా మాఫియా పెద్ద ఎత్తున పేటరైపోతున్నది. కల్తీ మాఫియాలు అంతా కల్తీ, ఆహారం మాలో ఫుడ్ కల్తీ, అలాగే పాల కల్తీ, అనేక మైనింగ్ మాఫియాలు, అన్ని మాఫియాలు కూడా ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. దాంట్లో ప్రధానమైనది చాలా ప్రమాదకరమైనటువంటిది మెడికల్ మాఫియా. ప్రజల ఆరోగ్యం, ఇవాళ ప్రజారోగ్య పరిరక్షణ దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ ప్రజారోగ్య పరిరక్షణ దినంగా పాటించాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ ఈగిల్ పైన తక్షణమే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తుంది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 44 రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు విజిఆర్ నారగోని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. బీసీలు వెన్నెముకగా చెప్పుకునే రాజకీయ పార్టీలు సైతం వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, కులగణనలో బీసీ ఫార్మాట్ విధానాన్ని తీసుకురావాలని కోరుతూ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అలంకార్ సెంటర్లో జరిగిన ఈ ఆందోళనకు పార్టీ వ్యవస్థాపకులు విజిఆర్ నాగరగోనే, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాటూరి దేవి నేతృత్వం వహించారు. అనంతరం మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులు వెంకన్న, జయబాబు తదితరులు ఉన్నారు. పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతకాలం ఈ బీసీలు అయితే ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాలేదు. దాదాపు 60-70 బీసీ కులాలు అసెంబ్లీలోకి ప్రవేశించలేదు, ఎమ్మెల్యేలుగా ప్రవేశించలేదు, వాళ్ళకు ప్రవేశం లేదు. అసెంబ్లీ తలుపులు బీసీలకు మూసివేయబడ్డాయి, సంచార బీసీ కులాలకు మూసివేయబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మేము పోరాటం చేయటం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ పోరాటం ఇక్కడ ఎందుకు మొదలుపెట్టాము అని అంటే, విజయవాడలో ఇక్కడ జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళ భూమి మీద కూడా బాధ్యత ఉంది. టీడీపీ అనే పార్టీ బీసీల ఉద్దేశంతో, బీసీల లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు బీసీలకు పెద్ద ఎత్తున మరి ప్రాముఖ్యతని ఇచ్చినటువంటి మహనీయుడు. అతని నాయకత్వంలో ఉన్న టీడీపీ ఇవాళ బీసీల కులగణన ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అక్కడ రాజకీయ రిజర్వేషన్లు కూడా రావడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కనుక మోడీతోటి కూర్చొని మాట్లాడి బీసీలు నష్టపోతున్నారు ఈ దేశంలో, మేము వాళ్ళకు అండదండగా ఉంటాం, వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వండి అని మోడీ దగ్గర గట్టిగా కూర్చుంటే మోడీ దిగొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం టీడీపీ మీదనే ఆధారపడి ఉంది, జనసేన మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఇవాళ టీడీపీ చేతిలో అంత బలమైనటువంటి పట్టు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపయోగించుకోవాలి. అందుకనే జనసేన మీద,
టీడీపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ముందు పెట్టాం. ఎందుకనంటే వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు మరి టీడీపీ కనుక ఈ చరిత్రాత్మకమైనటువంటి పాత్రను నిర్వర్తించి మరి కులగణనను చేపిస్తే, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగానే కల్పిస్తే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పేరు చిరస్మరణీయంగా ఉంటుంది చరిత్రలో. కాబట్టి అలాంటి పాత్రను నిర్వర్తించాలని చెప్పి టీడీపీకి, జనసేనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు మౌనంగా కనుక ఉన్నట్లయితే మీరు బీసీల కోసం మాట్లాడేది అంతా ఉత్తదే. మీ బీసీలను పైన మభ్యపెట్టడం కోసమే మాట్లాడుతున్నారు. అదేవిధంగా జనసేన కూడా గతంలో సామాజిక న్యాయం అనే పేరుతోటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ దాంట్లో భాగంగా ఉన్నారు. ఆయనకి సమాజం మీద ఒక అవగాహన ఉంది. మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు రాజకీయ రిజర్వేషన్ల గురించి మోడీ మీద ఒత్తిడి తేవటానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మాట్లాడటం లేదు? మీరు కదలండి. మీరంతా గట్టి ఏదే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఈ రెండు పార్టీలను చొరవ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న కాలంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మార్చి 20 తర్వాత పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ కొనసాగబోతున్నాయి. ఢిల్లీలో అక్కడ పెద్ద ఎత్తున మహాధర్నా జంతర్ మంతర్ దగ్గర నిర్వహించబోతున్నాం. అక్కడ కూడా టీడీపీ వాళ్ళని ఈలోపే టీడీపీ అధినాయకత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టాలిన్ను, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని, అన్ని పార్టీలను కూడా కలిసి మరి మెమోరాండం మీద సంతకాలు చేయించి ఈ రాజకీయ రిజర్వేషన్లకు, జనగణనలో కులగణన, ఈ బీసీల కులగణన చేపట్టాలని ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని, పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఉద్యమాన్ని కొనసాగిస్తాము అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేతాజీ వంతెన వద్ద సభ్య కోసం 8 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకొని అధికార పార్టీ నేతలు సిపిఎం చేస్తున్న పోరాటాలను తక్కువ చేసి మాట్లాడటంపై సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ నిప్పులు చెరిగారు. పదవులను అడ్డుపెట్టుకుని పర్సంటేజీలు, వాటాల కోసం పనిచేసే వారికే ప్రజా పోరాటాలు వింతగా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉందన్నారు. సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలను తెలుగుదేశం పార్టీ నాయకులకు డ్రామాలుగా కనపడుతున్నాయన్నారు. నేతాజీ వంతెన వద్ద రాణిగారి తోట ప్రజలు రోడ్డు దాటాలంటే ప్రాణాలు వరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే సభ్య ఏర్పాటు చేయాలని సిపిఎం గత 8 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో తూర్పు నగర కమిటీ కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు. రాణిగారి తోటలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రోడ్డు దాటేందుకు, రోడ్డు పైన మరణాలు సంభవిస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే వెంటనే ఈ సమస్యకి పరిష్కారంగా నేతాజీ వంతెన వద్ద సబ్వే ఏర్పాటు చేయాలని చెప్పేసి గత జూలై నెలలో పెద్ద ఎత్తున ఎన్హెచ్ఏ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన చేసింది. దానికి ముందు దాదాపుగా 8 సంవత్సరాలుగా సిపిఎం అనేక పోరాటాలు ప్రజలతో ఈ సమస్య పైన నిర్వహిస్తూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేమీ కనపడేటువంటి పరిస్థితి లేదు. సమస్య ప్రజలందరూ కలిసి వచ్చి మా సమస్యను పరిష్కరించండి అని చెప్తే అది వాళ్ళకి డ్రామాలుగాను, అదేదో వింత పోకడలుగాను కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు అంటే కనీసం ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ లేరు అనేటువంటిది గత ఆ పాలనా సంవత్సరాలన్నింటిలో మనం చూసాం. నేతాజీ వంతెనతో పాటు మరో చోట కూడా కృష్ణలంక 22వ డివిజన్ ప్రాంతంలో కూడా సబ్వే ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్. ఆ డిమాండ్కి సంబంధించినటువంటి దానిపైన మీరు మాట్లాడకుండా ప్రజలు పెద్ద ఎత్తున చేసేటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి ఫలితంగా వచ్చినటువంటి దాన్ని ఈరోజు నా క్రెడిట్ పేరుతో మాట్లాడుతూ ఉన్నారు. సిపిఎం నాయకులకి క్రెడిట్తో పని లేదు. సిపిఎంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ప్రజా సమస్యల పైన ప్రజలతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు. ఈ రోజున క్రెడిట్ కావాల్సింది ఎవరికి అంటే పరిపాలనకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టి పదవులను అడ్డు పెట్టుకొని పర్సంటేజీల పేరుతో, వ్యక్తిగత వాటాల పేరుతో ఈ కాలం వెళ్ళబుచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్లు కావాలి. ఈ రోజున సిపిఎం నాయకులకి వ్యక్తిగతంగా ఏ యొక్క దీంట్లో వ్యక్తిగతమైనటువంటి కోటాలు, పర్సంటేజ్లు అడగడం లేదు, తీసుకోవడం లేదు. రేషన్ షాపు డీలర్లకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, బార్ షాపుల దాంట్లో కానీ ఇటువంటి వాటాలు, కోటాలు తీసుకునేటువంటి వాళ్ళకి ఇవి డ్రామాలుగానే కనపడేటువంటి అవకాశం అంటున్నాం. 22వ డివిజన్లో కృష్ణలంక అభివృద్ధి అంటే 22వ డివిజన్లో పట్టాల సమస్య ఎప్పటిది?
మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు సమస్యగా రిజిస్ట్రేషన్ల సమస్య శ్మశాన భూమిగా ఉన్నదాన్ని కన్వర్షన్ చేయడానికి సాగినటువంటి నిరాహార దీక్షలు, అక్కడ సాగినటువంటి ఉద్యమం, ప్రజలు చేసినటువంటి ఉద్యమం, దానికి సిపిఎం అందించింది. 21లో కరుణాధిపురం పట్టాల సమస్య, పెండింగ్ సమస్య ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నటువంటిది, అది పరిష్కారం కావడంలా. 20వ డివిజన్లో ఇందిరా కాలనీలో పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కావడంలా. ఇది గత 20 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నటువంటి సమస్య. ఇది రాణిగారి తోట అండర్ పాస్ సమస్య ఎట్లా ఉందో ఈ సమస్యలు కూడా అప్పటి నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలే. 20 సంవత్సరాల కాలంలో ఏం చేశారు అని అంటే, ప్రజలు వీధుల్లోకి వచ్చినప్పుడు ఆ మద్దతును మీరు కూడగట్టుకుని చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలా లేదా, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలా లేదా, అది మేము అడుగుతున్నటువంటిది. అంతే తప్ప వేరే రకమైనటువంటి పద్ధతుల్లో మీరు తీసుకొచ్చి చేయమనమని చెప్పట్లా. ప్రభుత్వంతో ఇచ్చేయమని చెప్తున్నాం. మీరు ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధిగా మీ బాధ్యత, అంతకుముందు మీ కార్పొరేటర్లుగా బాధ్యత. కృష్ణలంక అవుట్ఫాల్ డ్రైన్ 8 మాసాలు అయింది టెండర్ పిలిచామని చెప్తున్నారు. 4 మాసాలు అయింది వర్క్ ఆర్డర్ వచ్చని చెప్తున్నారు. ఏది ఎందుకని చేపట్ల? ఎవరి దీనికి కర్త, ఎవరి దీనికి కర్మక్రియ? అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టుంటే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటిది మీరా? ₹1 కోటి బడ్జెట్తో కూడినటువంటిది అది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాలి. 4 డివిజన్ల సమస్య. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలుషిత పాలు తాగి అస్వస్థకు గురైన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను వివరించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే పాలులో మరి యొక్క కూలెంట్ మరి మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5గురు చనిపోయి మరి ఈరోజు ఆసుపత్రుల్లో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాలుకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్కి సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలెంట్ కలిపడంలో ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్గా మరి రిజల్ట్ రావడం, ఏదైతే ఒక మరి మిగిలినటువంటి 3గురిలో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5గురు చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేము కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా, అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది, ర్యాంబో హాస్పిటల్లో 3, డెల్టా హాస్పిటల్లో 2, ర్యాక్ హాస్పిటల్లో 1, రవి చైతన్య హాస్పిటల్లో 1 ట్రీట్మెంటు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో కొంతమందికి క్రిటికల్గాను, కొంతమంది సెమీ క్రిటికల్గాను, కొంతమందికి మరి ఎప్పటికప్పుడు అంటే ఇది కొంత పాయిజన్ మిక్స్ అవ్వడం ద్వారా కొంచెము ఎప్పటికప్పుడు 48 అవర్స్ను మరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని కూడా ఆయన కూడా సీరియస్గా తీసుకుని మరి ఎవ్రీడే ఆయన కూడా కలెక్టర్స్ తోటి అదేవిధంగా ఈ యొక్క ఉన్నత వైద్య అధికారులతోటి రివ్యూ ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు పరీక్షని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా పార్టీకి ఆ యొక్క ఫ్యామిలీస్కి అండదండలుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి పర్టికులర్గా మరి యొక్క ఎవరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్కే విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ లోని పలు ఉన్నతాధికారులు, సిబ్బంది కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు సాయి ప్రసాద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు నిర్వహించారు. జి సాయి ప్రసాద్ స్వస్థలం ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలంలోని మట్టిగుంట గ్రామం. రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన ఆయన 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా, 2025 జనవరి నుంచి సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆయనకి అప్పగించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్దం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు వినంటాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చీపురుపల్లి సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియా అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి పౌర బాధ్యతని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుండా ఉమా. వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి. ఇదరస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.